హలో హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో పావు బాజీ ఎలా చేసుకోవాలి, చేయడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, టమాటాలు. మొదటగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి జీలకర్ర వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు పెడితే గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి. సిమ్లో పెట్టి వేస్తే తర్వాత దాంట్లో ఆలుగడ్డలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అట్లనే సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కారం మనం ఎట్లా స్పైసీగా తింటే స్పైసీగా చేసుకోవచ్చు, నార్మల్ అయితే నార్మల్. తర్వాత ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడంతా ఒకసారి కలుపుకోవాలి. బాగా కలిపి మొత్తం కారం అంతా మసాలా దానికి పట్టుకునేలాగా బాగా కలిపి తర్వాత దాంట్లో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 గ్లాసుల వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత స్టవ్ను ఫుల్గా పెట్టేసి ఒక క్యాప్ పెట్టేస్తే ఒక 10 నిమిషాలు అట్లనే వదిలేస్తే ఆటోమేటిక్గా కర్రీ రెడీ అయిపోతుంది. పావు బాజీలో పెట్టే కర్రీ. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక పెనం తీసుకోవాలి. పెనం పైన బన్స్ ఒకసారి ఫ్రై లాగా చేసుకొని కొంచెం కాల్చుకొని
దీంట్లో బటర్ అయినా పెట్టుకోవచ్చు, ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. తర్వాత అవి కాలిన తర్వాత దాంట్లో కర్రీ పెట్టేసుకుంటే పావ్ బాజీ రెడీ. కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.